ఎలక్ట్రికల్ పోల్స్ పై ఉన్న కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేబుల్స్ తీయాలని నేను 4 నెలలు 5 నెలల నుంచి మొరబెట్టుకుంటున్నా. J24 న్యూస్ మీకు తెలంగాణలోనే ఫస్ట్గా మేము చూపించాం. అది దీని ద్వారా ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదాన్ని నివారించాలంటే మీరు రావాలి ముందుకు డిపార్ట్మెంట్ అని. మీకు కాదు, అఫీషియల్గా నేను గవర్నమెంట్కి కోరిన. గవర్నమెంట్ కొని తర్వాత దాని తర్వాత మన అవన్నీ తెలుసు మీకు, ఆర్డర్స్ వచ్చాయి. ఉన్న పోల్స్ పైన కేబుల్స్ రిమూవ్ చేసేయాలని. ఆ తర్వాత హైకోర్టుకు ఆ విషయం వెళ్ళింది. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత ఎయిర్టెల్ దాంట్లో పిటిషనర్ ఎయిర్టెల్కి ఉన్న కేబుల్స్ తీయొద్దని, మళ్ళీ ఎయిర్టెల్ కేబుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ సూపర్వైజర్లు వచ్చి చూస్తున్నారు. మళ్ళీ పర్మిషన్స్ కేవలం 23 లక్షల పైగా పోల్స్ ఉంటే పర్మిషన్ కేవలం 1,30,000 ఏదో కేబుల్స్కి పోల్స్కి పర్మిషన్ ఉందని ఆర్డర్స్ వచ్చి అవన్నీ జరిగినాయి. మళ్ళీ మేము ఓరల్లీ మీకు ఫోన్ చేసి చెప్పడం, నేను రిమూవ్ చేస్తున్నా సార్ అని చెప్పడం. మళ్ళీ అప్పుడు అధికారులు ఈ రోజుకి కూడా పర్వత్ నగర్ నుంచి అల్లాపూర్ వెళ్లే దారిలో మెయిన్ రోడ్స్ పై పోల్స్ కి అలానే హ్యాంగింగ్ లో ఉన్నాయి కేబుల్స్. సరే 5 ఫీట్లు కాదు, కింద 2 సంవత్సరాల పిల్లోడు కూడా అక్కడ నడుస్తుంటే వాడికి తగిలేటట్టు ఉన్నాయి. ఎందుకు సార్? ఎందుకు ప్రజల్ని మీరు పిచ్చోళ్ళు చేస్తుంటారా? ఏం చేస్తున్నా అర్థం కావడం లేదు. నేను దేనికైనా రెడీ అన్నా. ఫస్ట్ ఈ కేబుల్స్ మీరు తీసే వరకు ఎంత ప్రయత్నమైనా చేస్తా, ఎక్కడి వరకు అయినా చేస్తా. నేను మొరబెట్టుకున్న, అఫీషియల్ గా ఇచ్చిన, మెయిల్స్ పంపించిన, బట్టి విక్రమార్క సార్ దగ్గర కూర్చున్న, ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, అఫీషియల్ గా మీకు ఆర్డర్స్ వచ్చినాయి డిపార్ట్మెంట్ కి. లేకపోతే మీరు కేబుల్ ఆపరేటర్లతో కుమ్మక్కయ్యారా అనేది నాకు అర్థం కావడం లేదు. దేనికోసం? ఆ JLM కి ఫోన్ చేస్తే आज निकाल देते सर, कल निकाल देते सर, 1 तारीख से 10 तारीख तक बिला मानने का रहता, 11 तारीख से 20 तारीख तक निकाल देते, नहीं निकाल रहे 20 तारीख तक. 20 तारीख के बाद फोन करे तो नहीं हमारे को बिला मारे सो कलेक्शन करने का आया अंटू. ఎవరిని అవలగాలు చేస్తున్నారు మీరు? సరే మన డివిజను, మన కాన్స్టిట్యుయెన్సీ, మన సెక్షన్ కాబట్టి మీకు మంచిగా చెప్తున్నాం, లిఖిత పూర్వకంగా అఫీషియల్ గా చెప్తున్నాం. నేను చెప్పిన ఇదే రిట్ పిటిషన్ మళ్ళీ హైకోర్టుకి వెళ్తే నేను ఇన్ని రిప్రజెంటేషన్లు వేసిన తర్వాత కూడా అల్లాపూర్ అధికారులు ఎందుకు కేబుల్స్ తీస్తలేరు? ఈ రహస్యం ఏంటి? కేబుల్ ఆపరేటర్లతో మీరు కుమ్మక్కయ్యారా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా? అఫీషియల్ గా నేను కూడా హైకోర్టుకి వెళ్తా. ఇంత చేసిన దానికి తగ్గరు హైకోర్టుకి వెళ్తా, రిట్ పిటిషన్ వేస్తా, ఏదో నేను తెలుసుకుంటా అని మీకు చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు రండి, నేను వస్తా. ఈ రోజైనా, రేపైనా, ఎల్లుండైనా, ఎప్పుడు వస్తారు రండి, నేను రెడీ. నేను చూపిస్తా ఎక్కడెక్కడ పోల్స్ కి కేబుల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ 5 ఫీట్ల కన్నా తక్కువలో ఉన్నాయో, చిన్న పిల్లోడు నడిచినా కూడా చెయ్యి తగ్గేటట్టు ఉన్నాయి. అవి తీయండి అని చెప్తున్నా. నేను రావడానికి రెడీ, మీకు చూపించడానికి రెడీ. ఈ రోజే నా వీడియోలో చూపిస్తా మీకు. సో ఇప్పటికైనా మీరు మేల్కుంటారని అనుకుంటున్నా. ఇమీడియట్ గా ఆ కేబుల్స్ అనేవి రిమూవ్ చేయాలని ఇప్పటికి కూడా రిక్వెస్ట్ గానే చెప్తున్నా. నేనేం తప్పు చెప్పలేదు, మంచిగానే చెప్తున్నా, అందరి మంచి కోసం చెప్తున్నా. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.